నాదెండ్ల మండలం టీడీపీ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ రాజీనామా లేఖ కొమ్మాలపాటి శ్రీధర్ తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు మహదేయులార పార్టీ పదవులకు రాజీనామా సమర్పిస్తున్నారు. నేను బండారుపల్లి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీలో చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండల పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తూ పార్టీ సిద్ధాంతాలను విశ్వసిస్తూ కృషి చేస్తూ వచ్చాను. అయితే వైసీపీ పార్టీకి చెందిన మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలోకి చేరిన సందర్భాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఆయన పార్టీ కార్యకలాపాలపై ప్రజలతో వ్యవహరించే తీరుపై అనేక అనుమానాలు ఉండగా అలాంటి వ్యక్తిని పార్టీలోకి చేర్చడాన్ని నేను సమర్థించలేను. ఈ పరిణామాలను నిరసిస్తూ నేను తెలుగుదేశం పార్టీలో నా అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నాను. ఇకపై నేను పార్టీ పదవులను నిర్వహించను. దయచేసి నా రాజీనామాను ఆమోదించగలరు. ధన్యవాదములు. మీ విధేయుడు బండారుపల్లి సత్యనారాయణ అని జిల్లా అధ్యక్షుడికి తన రాజీనామాను పంపాడు. ప్రశాంతంగా ఉన్నటువంటి చిలకలూరుపేట నియోజకవర్గం 24 అసెంబ్లీ ఎన్నికల్లో 30,000 పైకి చిలుకు పుల్లారావు గారికి మెజారిటీ ఇచ్చినటువంటి నియోజకవర్గం. ఇటువంటి ప్రశాంతమైనటువంటి నియోజకవర్గంలో ఒక అలజడిని సృష్టించింది తెలుగుదేశం పార్టీ. ఈ నియోజకవర్గంలో 30 సంవత్సరాలుగా ఏకదాటిగా కార్యకర్తలకి అండా దండగా ఉండి అన్నీ తానై పార్టీని నడిపించినటువంటి ప్రత్తిపాటి పుల్లారావు గారు 8 సంవత్సరాలు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, 5 సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి నియోజకవర్గంలో ఆయనకి తెలియకుండా, ఆయన్ని సంప్రదించకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని జెండా వేసుకున్నటువంటి వ్యక్తుల్ని చీల్చి చెండాడి వేటాడి వెంటాడినటువంటి ఒక ఉగ్రవాది వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తిని పార్టీలో చేర్చుకోవటం చాలా అవమానంగా కార్యకర్తలుగా మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని సహించలేక మా ఆవేదనని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి ఫోన్ ద్వారాను మెసేజ్ల ద్వారాను తెలియజేశాం. మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఈ మర్రి రాజశేఖర్ అనేటువంటి వ్యక్తి 2004 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులను చిలకలూరుపేటలో ఏ విధంగా హింసించాడో పూర్తి వివరాలతోటి తెలియజేశాం. కానీ ఎక్కడ మా యొక్క ఆవేదనని పట్టించుకున్నటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అందుకనే మనస్తాపంతో ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలంలో మండల పార్టీ అధ్యక్షుడిగా 8 సంవత్సరాల పాటు పుల్లారావు గారి ఆశీస్సులతో పనిచేశాను. ఈ నాదెండ్ల మండలానికి అధ్యక్షుడిగా ఆయన ఆశీస్సులతో, ఆయన కోరిక మేరకు మేజర్ పంచాయతీ అయిన సాతులూరు గ్రామానికి 6 సంవత్సరాలు నా స్థాయికి చిన్న పదవి అయినా కూడా గ్రామ పార్టీ అధ్యక్షుడిగా సేవలు అందించాను. అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఈ పార్టీలో రాజశేఖర్ వాళ్ళు ఎదుర్కొన్న వ్యక్తిగతంగా. అందుకని మండలంలో అనేక పదవుల్లో ఉన్నటువంటి క్యాడర్ ఈరోజు రాజీనామాలు చేసి పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ గారికి ఈ యొక్క రాజీనామా పత్రాన్ని పంపించడం జరిగింది.